అందరికీ నమస్తే అండి. నేను చెప్పాను కదండి, మా ఇళ్ళల్లో పెట్టుకున్న వినాయకుడు కాకుండా మా ఆడపడుచు కూతురు ఇంట్లో కింద సెల్లార్లో పిల్లలందరూ కలిసి ఇంకొక గణేష్ని పెట్టుకున్నారండి. అంటే అదే మా గల్లీక గణేష్ అంట. ఏదో సరదాగా ఇంకా సరే అని పిల్లల సరదా ఎందుకు కాదనాలని మా అబ్బాయిలు ఇంకా మా ఆడపడుచు పిల్లలు అందరూ సహకారంతో వినాయకుడిని ప్రతిష్ఠించారు. మా వైషు మసాలా ఫ్రై చేస్తుంది చూడండి. ఇవాళ ప్రసాదం మేము ఇస్తున్నాం అన్నమాట దేవుడికి. సో ఆ వంటలు ప్రారంభించాము. నేనేమో వెజిటబుల్స్ తరగడంతో స్టార్ట్ చేశాను. ఇవాళ మేము అనుకున్న మెనూ ఏంటంటే మిక్స్ వెజిటబుల్ బగారా రైస్, ఇంకా ఆలు బఠానీ మీల్ మేకర్ కూర్మా, పూరీలు, రవ్వ కేసరి, ఇంకా రైతా అనమాట. సో వాటి కోసం ఈ సామాగ్రి అంతా రెడీ చేస్తున్నాము. వెజిటేబుల్ కటింగ్ మేము 2:30కి లంచ్ అవ్వగానే ఇంకా కొద్దిసేపటికి స్టార్ట్ చేస్తాం. టైం అవుతుంది కదా, 6:30-7 కల్లా పూజ స్టార్ట్ చేయాలని ఇంకా ఆలు కుర్మా పెట్టేశాము. యాక్చువల్లీ నేను కొద్దిగా చేస్తున్నాను. ఎక్కువ శాతం అయితే మా రవళి వైషునే చేశారండి. నేను ఎక్కువగా చేయలేదు. వాళ్ళకి జస్ట్ నేను అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు ఒకటి వండుతున్నారు. 4 అయింది. పక్కనే టీ ఉంది చూడండి. టీ టైం అయిందని టీ పెట్టుకొని తాగాము. ఇది వెజ్ కుర్మా. మీల్ మేకర్ వేసినందుకు కొద్దిగా లూజ్గానే పెట్టాము, ఎందుకంటే మీల్ మేకర్ మొత్తం గ్రేవీ పీల్చేస్తుంది కదా. ఇది బగారా రైస్. అంటే మేము కొద్దిగా ఎక్కువ మందికనే అనుకుంటున్నాము. మేమే 3-4 ఫ్యామిలీస్ అండి. ఇంకా మా టెనెంట్స్ అని నేబర్స్ అని చాలామందే ఉంటారు. అందరికీ సరిపోవాలి కదా, అందుకని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాంలేండి. ఇంకా పూరీలు ఫ్రై చేయడం, లాస్ట్కి పూరీలు చేసాము. ముందే చేస్తే మెత్తబడిపోతాయని. ఏదో ఇలాంటి సందర్భం మన మామూలప్పుడు ఇలా కలిసి వండుకొని ఫుడ్ షేర్ చేసుకొని తినం కదండి. ఇలాంటి పండగలప్పుడే కదా ఈ సరదా. నాకెందుకో అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకనే పెట్టుంటారేమో అనిపిస్తుందండి. ఎంతైనా వినాయక చవితి సందడే వేరు కదండి. వేరే ఏ పండగలకి ఏంటో కానీ వినాయక చవితికి మాత్రం ఇలా ప్రసాదాలు వండి దేవుడికి పెట్టడం, అందరూ షేర్ చేసుకోవడం, ఇదొక సరదా. ఇంకా రైతాకి పెరుగు ఒక 2 ప్యాకెట్స్ తెప్పించాను నేను. అది కలిపేస్తున్నాము. ఇది లాస్ట్కి కలిపానండి. ముందే కలిపి ఉప్పు వేసి పెడితే పెరుగు పులుపు వస్తుంది కదా, అందుకని అనమాట. ఇది లాస్ట్ ఐటెం. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టమాటో, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తున్నాం. పచ్చిమిర్చి వేయంలేండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎవరికైనా తగిలితే మళ్ళీ కారం కదా, అందుకని ఇవన్నీ వేసి కలిపేసి ఇది అయిన తర్వాత ఇంకా మేమందరము పిల్లల్ని రెడీ చేసి మేము కూడా అందరం రెడీ అయ్యామండి. ఈ నైవేద్యాలన్నీ కిందికి తీసుకెళ్ళాలి కదా సెల్లర్కి. ఒకసారి చూపించేస్తాను చూడండి మేము ఇవాళ వండిన పదార్థాలు. ఇది రవ్వ కేసరి, హల్వా అంటారు కదా, సూజీ హల్వా అది. ఇది మిక్స్ వెజిటబుల్ కుర్మా, మీల్ మేకర్ ఆలు బఠానీతో చేసింది, పూరీలు, బాగానే అందరికి సరిపోవాలని కొద్దిగా ఎక్కువనే చేసాము. పెరుగు పచ్చడి, ఇంకొక ప్యాకెట్ పెరుగు ఉందిలేండి, తక్కువ పడితే కలపచ్చు, మొత్తం కలిపేయడం ఎందుకని 2 ప్యాకెట్స్ కలిపాను నేను. ఇంకా ఇది బగారా రైస్. ఇంకా కిందికి వెళ్ళిపోయాము. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మా ఇంట్లో ఇలా పూజలు మంత్రాలు చదవడం ఇవన్నీ చేయాలంటే మా ఆడపడుచు కోడలు రోహిణి చేస్తుంది. వీళ్ళు నాకు ఒకరు మరదలు, ఒకరు తోటి కోడలు అవుతారండి. మా బంధువులే కాకుండా, మా టెనెంట్స్ కాకుండా, మా నేబర్స్ అందరు చాలామంది వచ్చారండి. అసలు చిన్నగా ఏదో పిల్లలు చిన్నగా పెట్టుకున్నారు అనుకున్నా, చాలా గ్రాండ్గా జరిగిందండి. వారం రోజులు ఎవరో ఒకరు రోజు ప్రసాదాలు తీసుకొని రావడం, పూజ చేయించడం అలా అనమాట. ఇదిగోండి పూజ అయిపోయింది. మొదటి నివేదన దేవుడికని సర్వ్ చేస్తుంది మా రవళి. నాకైతే ఈ వారం రోజులు అసలు ఎలా గడిచిపోయిందోనండి. ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా, పిల్లలు ఎప్పుడు కిందికి వెళ్ళి ఆడుకుందామా అని అంత బాగా ఉందండి. మీ కాలనీస్లో ఎలా జరిగిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్
అందరికీ నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహంతోనే మైథిలి వంటిల్లు ఛానల్ ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. ఇదిగోండి వినాయకుడికి మొదటి నివేదన పెట్టాము. మీ 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 ప్లేసెస్లో వినాయక చవితి ఎలా జరిగిందో నాతో తప్పక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వినాయక చవితి అయితే చాలా సంతోషంగా సందడిగా గడిచిందండి. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే జరగాలి. ఇంకా రాబోయే అన్ని రోజుల్లో కూడా మనం అందరం కలిసి సంతోషంగా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఎప్పుడు కోరుతున్నానండి. ఇంకా ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అందరికీ ఆకు వక్క పండు తాంబూలం ఇచ్చామండి. వీళ్ళేమో మా బంధువులండి. ఒకరు నాకు మరదలు అవుతారు, ఒకరు తోటి కోడలు, మా మరిది కొడుకు, ఈయనేమో మా శ్రీదేవి కొడుకు సునీల్. అంతా మా వాళ్ళేనండి. అండ్ మాకు అదృష్టం అనుకుంటా, మా టెనెంట్స్ కానీ నేబర్స్ కానీ అందరూ మాతో చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. ఎవరింట్లో ఏ సందడైనా అందరం పార్టిసిపేట్ చేస్తాము. ఇద్దరు దీక్షిత తాని డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ అన్నమాట. ఇంకా ఇది అయిన తర్వాత ఇంకొక ప్రోగ్రాం పెట్టుకున్నారండి. అదేంటంటే తంబోలా ఆడారు. నేను ఆడలేదులేండి, నేను కొంచెం సర్దుకునేది ఉందని పైకి వచ్చేసాను. ఇంకా వీళ్ళందరూ కిందనే ఉండి దాదాపు 11 o'clock వరకు తాంబోలా ఆడారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే తాంబోలా విన్నర్కే లడ్డు అని అనౌన్స్ చేశారనమాట. ఈసారి లడ్డు గెలిచింది ఎవరంటే మా రోహిణి కొడుకు మణికంఠ. అది అండి.